చూడండి, ఇవి అందరికీ తెలిసినవే చాక్ పీసులు. తెలుసు కదా, మనం బ్లాక్ బోర్డ్ మీద అది రాసుకుంటాము. ఈ చాక్ పీసులు మనకి మొక్కలకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఏ విధంగా ఉపయోగపడతాయో మీకు చూపిస్తాను. చాక్ పీస్ని ఇలాగా కుండీ లోపల పెట్టేసి మట్టి వేసేసి రోజు వాటర్ ఎలా వేస్తాం అలాగే మామూలు మొక్కలకి వేసినప్పుడు అది కొంచెం కొంచెంగా మొక్కలకి రిలీజ్ అవుతుంది. అలా అన్నా చెయ్యొచ్చు. లేదా ఇలా చాక్ పీస్ మొక్కల్ని నీళ్ళల్లో నానబెట్టేసేయాలి. నానబెట్టేసిన తర్వాత 1 డే తర్వాత దాన్ని మనం చూసినట్లయితే ఆ వాటర్ని ఏ విధంగా ఉంటుందంటే ఇలాగా మొత్తం కరిగిపోతుంది. కరిగిపోయినా కొంచెం చిన్న ముక్కలున్న నలిపేస్తే కరిగిపోతాయి. ఈ వాటర్ని ఇంకా 1 లీటర్ వాటర్లో కలిపేసి మొక్కలను బట్టి మనం చాక్ పీసులు వేసుకోవాలి. తక్కువ మొక్కలు అయితే తక్కువ, ఎక్కువైతే ఎక్కువ. దీంట్లో వాళ్ళ ఉపయోగం ఏంటంటే దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇది మనం ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు. కాయలకి, పువ్వు కాసే వాటికి ఇవ్వచ్చు, పువ్వులు వాటికి ఇవ్వచ్చు. మొక్కలకి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నెలకు ఒకసారి ఇచ్చుకోవాలి, అస్తమానం ఇచ్చేయకూడదు. ఫాస్ఫరస్, మ్యాంగనీస్, పొటాషియం ఎలా అవసరమో కాల్షియం కూడా ప్రతి మొక్కకి చాలా అవసరం. ముఖ్యంగా మనకి కాల్షియం అనేది కాయలు ఉన్న మొక్కలకి చాలా మంచిది. కాయలు కొంతమందికి ఎక్కువ రావు. అయితే ఈ కాల్షియం ఇవ్వడం వలన పువ్వులు ఏమవుతాయంటే కాయల కింద తయారవుతాయి. అంతేకాకుండా కాయలు చిన్నగా వస్తాయి కొన్నాటికి. వాళ్ళకి కాల్షియం ఇవ్వడం వల్ల సైజు పెద్దగా ఉంటుంది కాయలు. ఈ విధంగా చూడండి, ఇది చెట్టుకి చిన్న కాయలు ఉన్నాయి. ఇవి పెద్ద సైజులోకి రావాలంటే మనం కాల్షియం ఇచ్చినట్లయితే అది మనకి పెద్ద సైజు కాయలు వస్తాయి. ఈ విధంగా కాయల మొక్కలకు కూడా ఇది కాల్షియం అనేది ఇవ్వాలి. ఇలా చాక్ పీస్తో మనం ఇవ్వచ్చు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్